మోదీనే దీనికి కల్ప్రిట్ అని ఉమ్, ఈడీ కేసు పెడుతుంది. ఈడీ కేసు పెడితే ఛార్జ్ షీట్ వేస్తుంది. ఇదంతా పొలిటికల్ రాద్ధాంతం మీద. ఇంత సింపుల్ ఇది. అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు బాధ్యతాయుతంగా ఉండకపోతే అది మోడీ ప్రభుత్వం అయితే. కాబట్టి ఇలా రాబర్ట్ వాద్రా మీద పెడుతుంది ఎందుకనంటే వారు ప్రియాంక గాంధీ గారి భర్త కాబట్టి. ఇలా సోనియా గాంధీ గారి మీద లేకపోతే రాహుల్ గాంధీ గారి మీద పెడుతుంది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వారసత్వం అది. ఉమ్. వాళ్ళని కొట్టేస్తే కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటే అంటారు. ప్రియాంక గాంధీ గారి మీద పెట్టడానికి ఏం ఛాన్స్ లేదు కాబట్టి వదిలేశారంటారా? మేబీ రేపు ఆమె సీరియస్ అయితే ఆమె మీద కూడా పెట్టొచ్చు కాక, కానీ ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ పుల్లారావు గారు ఇచ్చింది. ఉమ్, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది కేసులతోనో లేకపోతే ఇతరాత్రతోనో అవుతుందని అనుకోవడం అనేది ఎంత భావదారిద్రం అనేది ఒక చర్చ అయితే. రెండోది ప్రధానమైనది, ప్రజలు పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంచాలనా లేకుండా చేయాలనేది మన విధానాలు. ఉమ్, కొన్ని పథకాలతోని మొన్న మా ముఖ్యమంత్రి గారు అన్నారు, అదే కొడంగల్లో నేను 8,000తో ఓడిపోయినా 2018 ఎన్నికల్లో, అవును. అదే పార్టీకి ఒక మంచి పాజిటివ్ సంకేతం వచ్చింది, 35,000తో గెలిచిన. ఉమ్, నా వ్యక్తిగతంగా ఉండేది ఉంటది, అంతే. కానీ పార్టీలో ఏ మామూలు ప్రాంతంలో కూడా 35,000 40,000 కూడా వచ్చింది వేరే అసలు కొత్త క్యాండిడేట్ నిలబడ్డ కాడ కూడా. ఎందుకు అనంటే ఉమ్, గత ప్రభుత్వం అనుసరించిన విధానం. ఇప్పుడు వీళ్ళు అనుసరించిన విధానానికి రేపు మూల్యం ఉండదు అని వీళ్ళు అనుకుంటుండ్రు, కేసుల ద్వారానో లేకపోతే రాజ్యాంగాన్ని. ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళు న్యాయస్థానాల్ని రాజ్యాంగాల్ని వీటిని పట్టించుకోరు, వాటి పట్ల వీళ్ళిద్దరికే పరిమితమైన అని అంటే. ఒక మాట అంటాం, ఇప్పుడు ఎన్ని కేసులలో మీకు అనుకూలంగా ఉన్న కేసులు ఎట్లా తీర్పులు వస్తున్నాయి. గుజరాత్ లో ఈవీఎం కేసు అయిపోయి ఆయన ఎమ్మెల్యే కూడా అయింది ఒక ఆయన. ఉమ్, నేను 6.5 సంవత్సరాల నుంచి ఇంకా కేసు రిజర్వ్ అయింది తీర్పులు, మరి రావట్లేదని నేను ఎవరిని ప్రశ్నించాలి? నేను అంటున్న ఛార్జ్ షీట్ కు 2 సంవత్సరాలు వేసిందంటే కోర్టుని ఎట్లా తప్పు పడతా నేను? ఇప్పుడు 2 సంవత్సరాల క్రితము వాళ్ళు పిలిచిండ్రు, కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు కేటీఆర్ మీద ఏసీబీ కేసు ఉన్నది. మొన్న ఉన్న ఈ నీ మీద అభియోగం నేరారోపణ చేయబడ్డాయి వాస్తవమా కాదా అని ప్రశ్నలు వేసిండ్రు. ఆయన మైక్ని టెస్ట్ చేసిండు, ఏసీబీనే టెస్ట్ చేసిండు, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అట్లనే మొన్న మా సోనియా గాంధీ గారు చెప్పిన అంశాన్ని నేను ప్రత్యక్షంగా ఆమె బయట కూడా చెప్పిన 2 సంవత్సరాలు ఛార్జ్ షీట్ కేసి, ఛార్జ్ షీట్ తర్వాత బెయిలో నాన్ బెయిలో కానీ 2016లో కేసు కొట్టేయాలని ఏమీ లేదని కదా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే మీరు చెప్పిన దానికి భిన్నంగా ఏమన్నా ఉంటే అరెస్ట్ చేసుకోవడానికి భిన్నంగా. సార్ ఇప్పుడు నేను అదే అంటున్నా, రాఫెల్ డీల్లో ఇవాళ సుప్రీంకోర్టు మీరు అనవసరమైన అభియోగాలు చేయకండి మోడీ మీద, ఆయన చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే చేసిందని చెప్పేసి వీళ్ళు సమర్పించిన అడ్వకేట్ జనరల్ సమర్పించిన లేకపోతే ఆయన వాళ్ళ అడ్వకేట్ సమర్పించిన పత్రాలను బట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు చేయొద్దని చెప్పిండు. నేను అంటున్న రేపు నా ప్రభుత్వం వచ్చినాక నేను రాఫెల్ డీల్లో అవినీతి పరుడే మోడీ అని చెప్పి కేసు పెట్టి ఈడీని పంపిస్తా, సిబిఐని పంపిస్తా. కాదండి, మీరు బలపడతామంటేనే బీజేపీ ఇలా చేస్తుందని మీరంటే కేసులు పెడతామంటే ఊరుకుంటారా? ప్రకాష్ రెడ్డి గారు వినండి, ఒక్క నిమిషమే చెప్తా. బీజేపీ అనేది మా కండ్ల ముందు పుట్టిన ఒక 45 సంవత్సరాలకు చిన్న కూన. అందుకనే బ్రిటిష్ వాళ్ళతో పోల్చిన. బ్రిటిష్ వాళ్ళ కంటే నియంతృత్వమో, బ్రిటిష్ వాళ్ళ కంటే ఆధిపత్యమో, బ్రిటిష్ వాళ్ళ కంటే అంత పెద్ద పార్టీ ఏం కాదు. అది ఎన్నో రూపాలు మారి జనసంఘు లేకపోతే జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసి వచ్చింది. స్మార్ట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ దయాకర్ మీరు ఇచ్చేది. అంటే చిన్న కోన బీజేపీ చిన్న కోన చూసి భయపడట్లేదని మీరు చెప్పేది. 45 years old party. After Modi, there is no viability of the party also. ఏమున్నది అక్కడ? అబద్ధాలతోని లేకపోతే ఇట్లాంటి బెదిరింపులతోని లేకపోతే లొంగ తీసుకునే చర్యలతోని అది బతుకుతుంది తప్పితే, ఇంకా చెప్పాలంటే ఈవీఎంలతో బతుకుతుంది తప్పితే, ఈవీఎంలు తీసేస్తే ఏది చెరువులో కాక పువ్వు ఎండిపోయినట్టు అయిపోద్ది కమలం. కాదు 11 ఏళ్ల మోడీ అప్రజాత పాలన, 3వ ప్రధానమంత్రిని మీరు దేనికి కన్ఫైన్ చేశారంటే ఈవీఎంలు ఈడీలు. కాదు, ఎక్కువ మాట కూడా కాదు, ఒక్కటే మాట. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పక్కకు జరిగితే వాట్ ఈస్ మోడీ? అంతేనా? ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు.